నందమూరి నటవారసుడిగా బాలయ్య బాబు టాలీవుడ్లో సంపాదించుకున్న పేరు అందరికీ తెలుసు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన సొంత ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ. అయితే ఆయన వారసుడిగా మోక్షజ్ఞ మాత్రం రీసెంట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక బాలయ్య కూతుర్లు ఇద్దరు సినిమాలకి సంబంధం లేకుండా పెరిగారు. పెద్ద కూతురు బ్రాహ్మణి నారా వారింట కోడలైంది. మంత్రి లోకేష్ భార్యగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా ఎన్నో బాధ్యతల్ని ఆమె మోస్తోంది. చిన్న వయసులోనే తన ఫ్యామిలీ బిజినెస్లను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ బిజినెస్ ఉమెన్ గా కూడా ఉన్నారు. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ తో పాటు పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారారు అని సమాచారం. తమ్ముడు మోక్షజ్ఞ మూవీ ఆమె నిర్మిస్తున్నారు. ఇక బ్రాహ్మణికి మంచి పేరుంది. ఆమెపై ఎన్నో విమర్శలు చేయాలని చూసినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు బాలయ్య కూతురు. ఇక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఉన్న బ్రాహ్మణికి సినిమాలంటే చాలా ఇష్టమట. టైం దొరికితే తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తారట. అయితే ఆమెకు బాలయ్య సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూస్తుంది అట. కానీ తనకు ఫేవరెట్ హీరో మాత్రం తన తండ్రి కాదట. తాను అభిమానించే హీరో వేరే ఉన్నారట. అయితే ఇంకెవరు? తన అన్న జూనియర్ ఎన్టీఆర్ అయి ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ తారక్ కూడా కాదట. బ్రాహ్మణికి ఇష్టమైన హీరో వేరే ఉన్నారట. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. అవును, చిన్నప్పటి నుంచి బ్రాహ్మణి మెగాస్టార్ ఫ్యాన్ అట. చిరంజీవి సినిమాలు వదలకుండా చూస్తుంది అట. అంతేకాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు కూడా అంతే ఇష్టంగా చూస్తారట. చిరంజీవి డాన్స్లు, డైలాగులు మెస్మరైజ్ చేస్తాయట. తండ్రి బాలయ్య కూడా ఆమెకు చిరంజీవి ఫేవరెట్ హీరో అట. ఇక ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. బాలయ్య ఇదే పనిలో బిజీగా ఉన్నారు. డాకు మహారాజ్ విడుదలయ్యాక పూర్తి స్థాయిలో మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీపై కసరత్తు చేసే అవకాశం ఉంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ ఉంది. ఏదో విషయంలో బాలయ్య ప్రశాంత్ వర్మపై కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశమైతే కనిపిస్తోంది.